ఏమి కష్టం ఏమి కష్టమురో తెలంగాణ పల్లెల అని పాడుకునే రోజులు మళ్ళా వచ్చినట్టే కొడుతున్నాయి. రాజులు లెక్క బతికిన రైతన్నలు గొట్ట గొట్ట శోకాలు పెడుతుర్రు పాపం. ఎంత ఘోరం ఉందో చూడురు అలా పరిస్థితి. అయ్యో ఏం గోసలు దేవుడా ఇవి. అందరు కడుపులు నింపే రైతన్న కన్నీళ్లు పెట్టుకుంటుండు. ఏం పాపం చేసిరని వాళ్ళను గిన్ని తిప్పల పెడుతుర్రు. అసలే ఇది ఎండాకాలం. ఇప్పుడు చేను చెలకలకు నీళ్లు ఎంత అక్కరుంటాయి ఏం కథ. అసొంటిది పంటలు ఎండిపోయి నీళ్లు లేక నీళ్లు విడుదల చేయాలని గిట్ల శోకం పెడుతుండు గీ రైతన్న. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారమూర్లే సాగునీరు లేక ఏడికాడికి ఎండిపోయినాయట పంటలన్నీ. అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా బాధ ఇన్నోళ్ళే లేరు. అసలు ఈ కాంగ్రెస్ సర్కారు ఏమంటొచ్చిందో గాని మాకు కన్నీళ్ళే తప్ప ఇంకేం మిగలలేవు. జర నీళ్ళిచ్చి పంటలను బతికిచ్చుర్రి అని వేడుకుంటుర్రు సర్కార్ను. ఈడానే కాదు, దాదాపు అన్ని జాగలల్లా అన్నదాతల కథ ఇట్లనే ఉంది. మరిగా ఇన్ని జరుగుతున్నా సర్కారు ఎందుకు పట్టించుకుంటలేదో, రైతులని ఎందుకు ఇట్లా గోసవుచ్చుకుంటున్నదో ఆలకే తెలవాలే గాని అట్టిగా మందిల ఆల పతార ఆల చేతులతోనే ఖరాబ్ చేసుకుంటుర్రు అని మాట్లాడుకుంటుర్రు రచ్చబండ మీద కూర్చున్న పెద్ద మనుషులంతా. మరి ఇంతమంది రైతుల ఏడుపు చూసినాకనైనా సర్కార్ స్పందిస్తుందా, లేకుంటే ఓ ఇసోంటి ఎప్పటికి ఉండేటి అని కొట్టి పారేస్తుందో చూడాలి. ఎమ్మెల్సీలతోని ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా నాకు నా సర్కార్కు వచ్చే నష్టం ఏం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా ప్రచారానికి పోయి. అన్నట్టే సీఎం సాబ్కు సీఎం కుర్చీకి ఏం నష్టం లేదు కావచ్చు కానీ పోటీ చేసిన నరేందర్ రెడ్డికి బాధ ఉంటుందా ఉండదా ఆగు. అందుకే ఎట్లా ఏడుస్తుండ్రో చూడండి పాపం. రిక్వెస్ట్ సార్, అందరికి మీడియా చిన్న రిక్వెస్ట్, మార్నింగ్ ప్రెస్ మీట్ పెడతారు సార్. రేపు దయచేసి ప్లీజ్ 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 నో కెమెరాస్ సార్, దయచేసి నో కెమెరాస్ ప్లీజ్ సార్, ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ అండర్స్టాండ్. అయ్యో పాపం ఎంత పనాయే. ఓట్లేసి గెలిపిస్తారనుకున్న పట్టభద్రులు పట్టం గట్టకపాయే. కూసింతల గెలుపు చెయ్యి జారే వరకు దుఃఖం ఆగుతలేదు కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డికి. మొదటి రెండో ఓటు లెక్కిచ్చినాక ఎవలకు సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదట. బీజేపీ అంజిరెడ్డికి 98,000, కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి 93,000 ఓట్లు వచ్చినాయట. ఎవలకు సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఇద్దరు నడుమ తేడా కూడా చాలా తక్కువ ఉన్నది. కాబట్టి మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్క పెట్టాలి అని డిమాండ్ చేసిండట నరేందర్ రెడ్డి. అట్లయితే రెండో స్థానంలో ఉన్న నిన్నే తీసేసి నీ ఓట్లను లెక్క పెట్టాలి అని ఆఫీసర్లు చెప్పే వరకు ఇగో గిట్లా ఏడ్చుకుంటా బయటికి వచ్చిండట. పాపం గెలిచినట్టే గెలిచి ఓడిపోయే వరకు దుఃఖం ఆగుతలేదు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్సీ సీట్ ఆయే. 7 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలుండి కూడా ఓడిపోయే వరకు బాధ అనిపించింది కావచ్చు. పదవులు కావాలని ఆరాట పడేటోళ్లే తప్ప పని చేసేటోళ్ళు లేకుండా అయినరని సీఎం సాబే గెలిచిన ఓడినా మాకేం ఫరక్ పడదని ప్రచారంలో చెప్పి చేజేతులారా మా పాటోలే ఓడిచ్చిండ్రు అని అనుకున్నాడో ఏమో కండ్ల నీళ్లు కాల్వలై పారంగా ఏడ్చుకుంటా పోయిండు. ఇక దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగితే ఏమంటుండో ఈనుండ్రి. చెల్ల నోట్లతో కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. నేను కూడా దగ్గర దాకా ఉంటుమి. ఆ చెల్ల నోట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. ఇన్నరా చెల్లని ఓట్లంతా తేడాతోని కూడా ఓడిపోలేదు మేము, దానికి పెద్ద బాధపడాల్సిన పని లేదు అన్నట్టు ఎంత అల్కగా చెప్తున్నాడో చూడుండ్రి. ఆ చెల్లని ఓట్లు వేసిన వాళ్ళకైనా ఓటు ఎట్లా వేయాలనో ట్రైనింగ్ ఇచ్చి మీ పార్టీకి వాడేటట్టు వేసుకుంటే ఇప్పుడు ఇంత బాధ ఉండకపోవు కదా, నరేందర్ రెడ్డి ఏడవకపోవు కదా. కాంగ్రెస్ పార్టీలు కాల్చి ఉండలేక కసుబుస్స అనుకొని నరేందర్ రెడ్డి అన్నను ఓడగొడుతురు కదని, ఏనుగులు సింహాలు కొట్లాడి ఎలక పిల్లని చంపినట్టు చేస్తురు కదని అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే బాగా అభిమానం ఉన్నోళ్ళు.